ఈనాటి ధ్యాన కీర్తన ఈ 96వ కీర్తన భాగం. ఈ 96వ కీర్తన భాగంలో ఉన్న 13 వచనాల సారాంశాన్ని కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దామండి. కనుక ఈ కీర్తన భాగం యొక్క ముఖ్యాంశం సారాంశం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్త దేవతల కంటే పూజనీయుడు, అనగా ఆయన ఒక్కడే పూజింపదగినవాడు అని మనము నమ్మిన వారమైతే ఆయన యందు విశ్వాసముతో ఈ లోకములో జీవించే వారమై ఉండాలట. ఆయన యందు విశ్వాసముతో మనం ఎప్పుడైతే జీవించే వారమై ఉంటామో అప్పుడే ప్రభువారు తన కృపతో మనల్ని నడిపిస్తారని ఈ కీర్తన భాగంలో భక్తుడు తెలియజేస్తూ మరొక మాట చెప్తున్నాడు. ఈ కీర్తనలు ఏమనంటే, దేవుడు ఆది నుంచి ఆది మానవులైన ఆదాం అవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించిన నాటి నుంచి కూడా దేవుడు అటండి లోకములో తీర్పు తీరుస్తున్నాడట. ఎవరి మధ్య అంటే అవిశ్వాసులు విశ్వాసుల మధ్య, విశ్వాసులు అవిశ్వాసుల మధ్య తీర్పు తీరుస్తున్నాడటండి. దాని చివరి వచనంలో చెప్పాడు ఏమనంటే, న్యాయమును బట్టి లోకమునకును తన విశ్వాసతను బట్టి జనులకును ఆయన తీర్పు తీర్చును అంటున్నాడు. ఇది ప్రవచనాత్మకమైన మాటలండి. ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత వారు దేవునికి దూరం అయిపోయారు. అంటే దేవుడే వారిని ఆయన సన్నిధి నుంచి దూరం చేశాడు. ఎందుకంటే మానవులను దేవుడు ఎందుకు తన రూపములో తన పోలికలో సృజించుకున్నారంటే, తన మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవాలని. దేవుని మాట విని ఆ ప్రకారము నడుచుకున్నట్టయే మానవులకు న్యాయం. దేవుని స్తోత్రం. మన జీవితంలో న్యాయం జరగాలంటే, దేవుని దృష్టిలో మనం న్యాయబద్ధమైన జీవితం జీవించాలంటే దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని మాట విన్నారు, కానీ ఆ ప్రకారంగా నడుచుకోలేకపోయారు. కనుకనే వారి పట్ల దేవుడు తీర్పు తీర్చాడు. ఆదిలోనే, ఆదామా నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు గనుక నిన్ను బట్టి భూమిని శపిస్తున్నాను. ఇక మీదట భూమి ముళ్ళ తుప్పలు గెచ్చ పొదలు మొలిపిస్తుంది. నిన్ను మన్ను నుంచి నేను తీశాను కనుక ఆ మన్నుకు చేరే వరకు ముఖము చెమట కార్చి నువ్వు బ్రతకాలి అని దేవుడు ఆయన సన్నిధి నుంచి ఆది మానవుణ్ణి త్రోసివేసి వాళ్ళని శాపానికి అప్పగించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడే దేవుడు తీర్పు తీర్చాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూలోకమంతా శాపగ్రస్తమైనదిగా ఉన్నది. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా శాపగ్రస్తుడే. వాడు ఎంతటి వాడైనా కానీ వాడు శాపగ్రస్తుడే. అందుకే బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటుంది బైబిల్. స్తోత్రం చెల్లిందామండి. ఏ భేదము లేదు, ఆ కులమని ఈ కులమని, ఆ యొక్క ధనవంతులని పేదవారని భేదం లేదండి. వాడు ప్రపంచంలో కల కుబేరుడైనా వాడు పాపే, శాపగ్రస్తుడే. అందుకే వాడు కోట్లాది రూపాయలు ప్రపంచంలో కల కుబేరుడైనా కానీ వాడికి తృప్తి ఉండదు. ఎందుకంటే వాడు కలిగినవన్నీ శాపగ్రస్తమైనవే. స్తోత్రం చెబుదామా. దేవుని యొక్క తీర్పు ఆనాటి నుంచి జరుగుతూనే ఉంది. ఆదామవ్వలలోకి అవిశ్వాసం వచ్చింది. దుష్టుడైన సైతాను సర్పములో ప్రవేశించి ఇది నిజమా అని అనుమానాన్ని పుట్టించి దేవుని దృష్టిలో అవిశ్వాసులుగా వారిని మార్చేశాడు. వాడు
ఆ అవిశ్వాసం ద్వారా వచ్చినటువంటి ఆ శాపాన్ని, పాపం, ఆ పాపానికి తగిన ప్రతిఫలం దేవుడు తగిన న్యాయం చేకూర్చాడు. అనగా తన సన్నిధి నుంచి వారిని త్రోసివేశాడు. స్తోత్రం చెబుదామా? తర్వాత వారికి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు, త్రోసేశాడు. కానీ ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఎందుకంటే ఎట్టి రీతులైన మరలా వారిని ఆయన సన్నిధిలో, సహవాసంలో నడిపించాలని ఉద్దేశం గలవాడై వారిని జ్ఞాపకం చేసుకుని వారికి బిడ్డలను ఇచ్చాడట. అవ్వమ్మ గారికి మొట్టమొదటిగా కుమారుని ఇచ్చాడు. వాడికి వారు కయీన్ అని పేరు పెట్టారు. మరలా జ్ఞాపకం చేసుకుని మరొక కుమారుని ఇచ్చారు. అప్పుడు అవ్వమ్మ గారు ఓ మాట అంటుంది, దేవుని దయ వల్ల నేను ఒక బిడ్డను సంపాదించాను. దేవుని దయ. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు దయ చూపించకపోతే మన బిడ్డలు కలగరండి. ఆయన దయ కొరకు కనిపెట్టాలి మనం. దేవుని స్తోత్రం చెబుదామా? అంటే అవ్వమ్మ గారు ఆయన దయ కొరకు కనిపెట్టింది కనుక దయ చూపించాడు. కయీనుని ఇచ్చాడు, రెండో సంతానంగా ఏబేలుని ఇచ్చాడు. వారిద్దరి ద్వారా దేవుని తీర్పును లోకానికి బయలుపరిచాడు. కయీనేమో వ్యవసాయం చేసుకుని వ్యవసాయకుడిగా, భూమిని సేద్యం చేసుకుని వ్యవసాయకుడిగా మారాడట. ఏబేలేమో మందల మేపుకునేవాడిగా మార్చబడ్డాడట. దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడు. అయితే ఇద్దరూ కూడా భక్తి చేయడం ప్రారంభించారు. అర్పణలు దేవుని సన్నిధికి పట్టుకెళ్ళారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏదో ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి పూజించేవారటే. కనుక ఆ అర్పణలో కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అందుకే కయీనుకు కోపం వచ్చిందంట. ఆనాడు అర్పణ అంగీకరించడం అంటే మనం తీసుకెళ్ళి ఆ యొక్క అర్పణ, ఆ పదార్థాన్ని ఆయన దహించి అగ్ని కనుక దిగి వచ్చి దాన్ని దహించి వేసేవాడట. అప్పుడు దేవుడు అర్పణ అంగీకరించినట్లు. ఆ యొక్క మన పట్టుకెళ్ళిన అర్పణ పదార్థాలు దహించకపోతే దేవుడు అంగీకరించినట్లుగా అర్థం. కనుక ఆనాడు దేవుడు ఆ కార్యాలు జరిగించేవాడు. కయీను పట్టుకెళ్ళిన అర్పణ దేవుడు దహించలేదు, ఏబేలు పట్టుకెళ్ళిన అర్పణ దేవుడు దహించాడు. అందుకు కయీనుకు కోపం వచ్చిందంట దేవుని మీద. అంతేకాదు తన తమ్ముడైన ఏబేలు మీద కూడా కోపం వచ్చిందంట. అందుకే దేవుడు మాట్లాడాడు కయీనుతో, కయీను నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది, అది నేను ఏలుబడి చేస్తుందని చెప్పాడు, వాంఛ కలిగి ఉంటుందని చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత ప్రియులారా గమనించాలి, అక్కడ అతని తమ్ముడైన హేబేలు ఎక్కడన్నాడు? నన్ను కావలా పెట్టావా నా తమ్ముడికి అన్నాడు. దేవుడిని ప్రశ్నించాడు కయీను. నీ తమ్ముడి రక్తము నాకు మొరపెడుతుంది అన్నాడు దేవుడు. తర్వాత కయీను తన తప్పును ఒప్పుకోలేదు, కానీ నేను చేసిన పాపం చాలా ఘోరమైనది, నా దోషం కనుక నేను ఎవరు ఎదుటన్నా కనపడితే వారు నన్ను చంపేస్తారులే, కనుక ఈ మీదట నేను దేశదిమ్మరిగా తిరుగుతాను అన్నాడు. ఈ విధంగా అన్న తర్వాత దేవుడు ఒక మాట ఇచ్చాడండి. చూడండి 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఆదికాండం. ఓ మాట చెప్పాడు ఇక్కడే దేవుని న్యాయం కనపడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. చదవండి దయతో. 13వ వచనం చదవండి, 13, 14. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ. కనుక ఏ గుర్తు వేశాడు? ఏబేలోమో దేవుని పట్ల విశ్వాసముతో అర్పణ అర్పించాడు. కయీనేమో దేవుని పట్ల విశ్వాసం ఉంచలేదు, అర్పణ అంటూ తెచ్చాడు. కానీ కనుకనే దేవదేవుడు ప్రియులారా అక్కడే ప్రత్యేకపరిచాడు. విశ్వాసులు అనబడేవారు దేవుని సంబంధులని, అవిశ్వాసముతో భక్తి చేసేవారు లోక సంబంధులని దేవుడు తీర్పు తీర్చాడు. దేవునికి స్తోత్రం. కనుక కయీను లోక సంబంధి, హేబేలు దేవుని సంబంధి. ఆనాడే దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడండి, ఈనాటి వరకు తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. అందుకని కీర్తన 82 కీర్తన 6వ వచనంలో చెప్తాడు. చూడండి, ఒక మాట చదువుదాం.
కనుక ఈ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మనుషులను దైవములతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని పోలికలో సృజించబడినవాడు. కనుక ప్రతి మానవుడు దేవునితో సమానుడిగా జీవించాలి, దేవుని స్వరూపములో జీవించాలి అని దేవుని ఉద్దేశం అండి. ఆనాడు చూడండి, మోషేను ఐగుప్తుకి పంపినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నీవు ఫరోకు దేవుడు అయి ఉంటావు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే నువ్వు దేవుడు లాంటి వాడిగా కనపడతావు ఫరోకు అన్నాడు అక్కడ. కనుక ఆనాటి నుంచి చూడండి, వీళ్ళ మనుషులు దేవుళ్ళుగా లోకములో పిలువబడుతున్నారు. చాలామందిని దేవుళ్ళుగా పిలుస్తున్నారు. ఎందుకొరకంటే వారు చేసిన కార్యాలు, వారు చేసిన వారి క్రియలను బట్టి, కార్యాలను బట్టి లోకము వారికి దేవుళ్ళతో సమానులు చేసేసింది. కానీ మానవుడు ఎన్నటికీ దేవుడితో సమానుడు కాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని స్వరూపము గలవాడు, ఆయన స్వరూపములకు మార్చబడాలి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. కానీ దేవుడితో సమానుడు మానవుడు కాలేడండి. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే మీరు దైవములు అన్నాడు, అనగా దేవుని బిడ్డలు అని అర్థం అండి. అక్కడ స్తోత్రం చెల్లించండి. దైవ సంభూతులుగా మారాలి మానవుడు, అది దేవుని ఉద్దేశం. అయితే లోకం ఏం చేసిందంటే, కొంతమంది మానవులను వారు చేసిన పరాక్రమ కార్యాలను బట్టి వారును దేవుడితో సమానం చేసేశారు. వారే ఈ లోకములో పూజించబడుతున్న దేవతలు. అందుకే లోకమంతా దేవతారాధనలో మునిగిపోయింది. వీళ్ళు చూడండి, వారి చరిత్ర చూస్తే నిజానికి వారు మానవులే. వారిని చరిత్ర చూస్తే వారు అందరూ మరణించారు, మరలా తిరిగి లేవలేదు. వారు అమరులు కారు. అమరులు కారు అనగా మరణము లేనివారు కాదు మానవులు. ఈనాడు దేవతలుగా పూజించబడుతున్నవారు ఎవరు? స్తోత్రం చెల్లించండి అందరూ. వారి చరిత్ర తెలుసుకోండి. వారు మనిషిగా పుట్టారు, వారు చేసిన కొన్ని కార్యాలను బట్టి దేవుడితో సమానులుగా మనుషులు చేసి పూజించడం ప్రారంభించారు. కానీ వారు మరణించి మళ్ళా తిరిగి లేవలేదు. వారు అమరులు కారు. హల్లెలూయా. దేవుడే అమరుడు, దేవునికి మరణము లేదు. ఆయన ఆదియు అంతమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. జీవన్మరణాలు ఆయన అధీనములోనే ఉన్నాయి. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఈ మాట చెప్పాడండి. ఒకసారి చదువుదామా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి దయతో. సమీపింపరాని తేజస్సుతో అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవునికి మరణం లేదండి. యేసయ్య ఎందుకు లోకానికి వచ్చి మరణించాడు సిలువలంటే, పాప మరణాన్ని మరణింప చేయడానికి. పాప మరణాన్ని మరణింపజేసి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన అమరత్వం గలవాడు, అమరుడు. హల్లెలూయా. కనుక లోకములో దేవతలు అనబడి పూజించబడుతున్న వారు ఎవరు కూడా అమరులు కారు. వారు లోకములో కొంతకాలం జీవించి మరణించిన వారే. దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఒక్కడే అమరత్వము గలవాడు, అమరుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. మరణము లేనివాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. కనుక ఆయనే పూజనీయుడు, ఆయనే పూజనీయుడు. స్తోత్రం చెబుతామా? పూజనీయుడు నా యేసయ్యా. హల్లెలూయా. యేసు ఒక్కడే పూజనీయుడు. లోకంలో చాలామంది పాస్టర్లు పెట్టేసుకున్నారు ఆ పేరు. ఇంగ్లీషులో రెవరెండ్ అంటున్నారు. రెవరెండ్ అనగా పూజనీయుడు. కనుక మానవులు ఎవరు పూజనీయులు కారండి. పూజింపదగిన వాడు యేసు ఒక్కడి. ఎందుకంటే ఆయన అమరుడు, మరణమును జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కనుక ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఎలాగుంటాయో ఒక్క ఉదాహరణ చూసుకుని ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదివితే ఒక భక్తుడు ఉన్నాడు. అదండి చూపించిన విశ్వాసం. అందుకని అక్కడ రాశాడు, తన విశ్వాసమును బట్టి జనులకు అన్నాడు. తన విశ్వాసం అంటే దేవుని పట్ల విశ్వాసము గలవారైన వారే ఆయన జనులు, ఆయన ప్రజలు. హల్లెలూయా. మరి దేవుని ప్రజలు మనం చెప్పుకుంటూ దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే దేవుడు మన జీవితంలో న్యాయం చేయడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడు. మోషే చూడండి, పెద్దవాడైనప్పుడు అనగా దేవుడిని తెలుసుకున్నప్పుడు, దేవుడు అమరుడని, దేవుడే నా జీవితమును ఎంతగా హెచ్చించాడని ఎరిగినప్పుడు, ఆ దైవ సంకల్పాన్ని ఎరిగినప్పుడు ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంచాడటండి. దేవుని పట్ల విశ్వాసం ఉంచాడట. అందుకనే బైబిల్లో ఉంది, తలనెరిసిన వారు కాదు పెద్దలు, జ్ఞానము గలవారే పెద్దలు. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దేవుణ్ణి ఎరిగి కలిగి జీవించిన వారే పెద్దలంటే. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో ఆయన్ని కలిగి జీవించాలని మనసు వచ్చేసింది మోషేకి. ఐగుప్తులో భోగభాగ్యాలు అనుభవించుట కంటే దేవుని బిడ్డగా నేను శ్రమ అనుభవించిన మేలని ఆయన యోచించి రాకుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదట. దేవునికి స్తోత్రం. అందుకే ఐగుప్తుని విడిచి మిద్యానికి వెళ్ళిపోయాడు మోషే. ప్రియులారా, మోషే ఎక్కడున్నా కానీ మోషేలో ఉన్న విశ్వాసమును బట్టి, మోషేలో కలిగిన సమర్పణను బట్టి దేవదేవుడు మోషేని విడిచిపెట్టకుండా మోషేను దేవుడు దర్శించి గొప్ప ప్రవక్తగా, దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుని పట్ల అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం. వీళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని బిడ్డగా జీవించాలనే విశ్వాసం ఉండదండి. దేవుని బిడ్డగా జీవించాలనే విశ్వాసం నీకుంటే లోక సంబంధమైన కార్యాలపై మనసు పెట్టు, లోక సంబంధమైన కార్యాల వైపు చూడు. ఎందుకంటే నువ్వు దేవుని వైపే చూస్తావు. దేవుడు చేయలేని కార్యాలంటే ఏమీ లేవు. దేవునిలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. లోకములో మనకు కావలసినవన్నీ దేవుళ్ళు ఉన్నాయి. అటువంటి విశ్వాసం దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకములో మనకు కావలసినవన్నీ దేవుళ్ళు ఉన్నాయి. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. అటువంటి విశ్వాసం మనకుంటే మనం దేవుని బిడ్డగా జీవించాలనే మనసు మనలోకి వస్తాయి. అదే దేవుని పట్ల విశ్వాసత. తన విశ్వాసత అన్నాడు, వారే ఆయన ప్రజలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11:6 మనం చూస్తాం. కనుక విశ్వాసము లేకుండా అంటే ఏ విశ్వాసం? ఏదో పెదాల మీద కనపరిచే విశ్వాసం కాదు, నమ్ముకున్నామని చెప్పుకునే విశ్వాసం కాదు. దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం. దేవుని బిడ్డగా నేను జీవించాలి విశ్వాసం మనకుంటే దేవుడే మనల్ని ఆయన బిడ్డగా జీవించే కృపనిస్తాడు. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఆయన మన మనసెరిగిన మంచి దేవుడు. మోషేలోకి వచ్చింది దేవుని బిడ్డగా జీవించాలనే విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మోషేని దేవుడు ప్రేరేపించాడు, మిద్యాను దేశం పంపించాడు. మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు మందల మేపుతూ అతడు దేవుని సహాయం కొరకే కనిపెట్టాడట. స్తోత్రం చెబుదామండి. అంటే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించాలి. అందుకే 40 సంవత్సరాలు
మిథ్యానారంజములో మందలు మేపే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెబుదామా? ముందు తరిపి ఇవ్వకుండా దేవుడు తన పని అప్పగించడండి. 40 సంవత్సరాలు తరిపిది ఇచ్చిన తరువాత మోషేకు ఇశ్రాయేలు ప్రజలపై నాయకుడిగా ఏర్పాటు చేశాడు. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించిన వాడిగా అయ్యాడు. హల్లెలూయా! అందరూ స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెబుదామా? అందుకని యెషయా గ్రంథం 26:3-4 వచనాలు ఇలాగ ఉందండి. ఓ మాట చదవండి, ముందుకు వెళ్దాం. చిన్నవారు వారి మనసు ఎప్పుడు దేవుని మీదే ఉంటుందటే. వీళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ వారి మనసు దేవుని మీద నిలుపరు. వారు దేవుని కొరకు దేవుని బిడ్డగా జీవించేవారు కాదు. ఏదో వారి అవసరాల కొరకు దేవుని సందుకు వస్తున్నారే కానీ వారి అవసరాలు తీరిపోయిన తర్వాత దైవసనికి దూరం అయిపోతుంటారు వాళ్ళు. అయితే నిజంగా దేవుని బిడ్డగా జీవించే మనసు గలవారే నిజమైన విశ్వాసులు. దేవుని బిడ్డగా జీవించాలని నమ్మకం, విశ్వాసం నీకుంటే నీ మనసు ఎప్పుడు దేవుని మీదే నిలుపుతావు. దేవుని వైపే తిరిగి ప్రార్థన చేస్తావు. నీ మనసు ఎప్పుడు లోకము మీద, లోకం ఉన్నవాటి మీదకి వెళ్ళదు. లోకం మీద, లోకం ఉన్నవాటి మీదకి నీ మనసు వెళ్ళిందా నువ్వు అవిశ్వాసిగా మారిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఎందుకంటే లోకములో లోకాసులు ఉన్నాయి. హల్లెలూయా! నేత్రాస, శరీరేచ్ఛ, జీవపుటంబాలనేవి ఉన్నాయి. అందుకే ఈ లోకంలో కనపడే లోకం సాతాను సృష్టి. అందులో నేత్రాస, శరీరేచ్ఛ, జీవపుటంబాలు ఉన్నాయి. కనుక కంటికి ఇంపైన కార్యాలు ఎన్నో లోకములో సాతాను జరిగిస్తున్నాడండి. కనుక ఇవాళ క్లబ్బులు, ఈ సినిమాలు, ఈ సీరియల్స్, ఇవన్నీ కూడా సాతాను సృష్టి అంటే అదంతా మనలను దేవునికి దూరం చేయడానికి, మానవులను దేవునికి దూరం చేయడానికి వాడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఈ లోకజ్ఞానముతో ఇటువంటి కార్యాలను లోకములు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెబుదామండి. మరి మా చిన్నతనంలో సినిమా చూడాలంటే చాలా కష్టం. అంటే బాడనగా బందనగా మట్టి రోడ్లు అన్నీ. మరి మాకంటే ముందే ఉన్నది లేదు తెలదు కానీ మేము పుట్టినప్పుడు మా చిన్నతనంలో గొల్లవేల్లో ఉంది సినిమాలు. ఉప్పలగొత్తాను లేదు అప్పుడు, గొల్లవేల్లో ఉంది. మరి ఎక్కడ ఉందో మాకు తెలదు కానీ ఆ గొల్లవెల్లి మరి బాగా పేదవారమైన మనం ఉన్నవాడు ఏ క్లాస్కి వెళ్ళి తెలియవాడు కానీ సెకండ్ ఆటకి వెళ్ళేవారు ఎప్పుడు మనోళ్ళు ఈ సైడ్ వాళ్ళు అందరూ. సెకండ్ ఆటకి వెళ్ళి 2వ ఆట వెళ్ళిన తర్వాత ఏ టికెట్, నేల టికెట్ తీసుకున్నవారు. నేల అంతా ఇసుక, ఉమ్ములతోటి ఇట్లతోటి ఉండేది. మరి డబ్బులు ఏం చేస్తాడు, పావలో ₹10 టికెట్. అప్పుడు నాకు అంత గుర్తులేదు, స్తోత్రం చెప్తామండి. కనుక నడుచుకుంటా వెళ్ళిపోయేవారు మట్టిలో పడి, వర్షమైనా వరదైనా. ఎందుకంటే మొదటాడికి వెళ్దామంటే పనికిలు రావాలి, ధాన్యం దంచుకోవాలి, ఏపుకోవాలి, ఉడకబెట్టాలి, ఏపుకోవాలి, దంచుకోవాలి, వండుకుని తినాలి. అప్పటికి మొదటాటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు వీరికి. 2వ ఆటకి వెళ్ళేవారు. పాపం నేత్రాస అండి, చూడాలని ఆశ ఉండేది. మరి నేను మొన్న ఇప్పుడు అమలాపురం చూస్తున్నాం, పాస్టర్ గారు నేను ఓ వాల్ పోస్ట్ చూసి చూడండి కలర్ వచ్చిందంట. ఏదంటే ఏంటి సినిమాది, మాయాబజార్ అని వాల్ పోస్ట్ కనపడ్డారు. పాస్టర్ గారు చూసంటే అది ఆ మాయాబజార్ సినిమా కలర్లో పెట్టాడంట. చూడండి ఆ వాల్ పోస్ట్ అంటుంది. అంటే అప్పుడు చూసాం కదా, మరి స్తోత్రం చెల్లిందామా? మరి ఎవరు చూడనోళ్ళుగా ఉండకండి. ఆనాడు చూసాం, ప్రభువు రాకముందు చూసాం. స్తోత్రం చెల్లిందామా అందరం? ఇప్పుడు కలర్ వచ్చింది చూడండి అని కలర్లోకి మార్చాడంట. ఎందుకంటే కదా ఆకర్షణీయంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ చూడరు కదా ఇప్పుడు జనం, కలర్ కావాలి అంతగా, నేత్రానికి ఆకర్షణీయంగా ఉండాలి. స్తోత్రం చెబుదామండి. అయితే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది కదా, చేతిలోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చింది, చేతిలోకి వచ్చేసింది. ఆడెక్కడికి వెళ్తే అక్కడ కొబ్బరి చెట్టు మీద చూసినా, చెట్లు ఎక్కువ కూడా ఆడ సినిమాలు చూసుకుంటున్నాడు, అవి మాటలు వింటున్నాడు. చూసారా లోకానందం ఎంత దగ్గర అయిపోయిందో. హల్లెలూయా!
అందుకే బైబిల్లో ఉంది, మరణము కిటికీలెక్కి అన్నాడు. అందుకని స్తోత్రం చెబుదామండి. పాపం ఎంతగా విజృంభించిందో, లోకాసులు ఎంతగా మానవుడి దగ్గరైపోయావో అంతగా మరణం దగ్గరైపోయింది, అంతగా మరణం దగ్గరైపోయింది. స్తోత్రం చెబుదామా. ఈ లోకాసులు అనేవి మానవుణ్ణి నాశనానికి నడిపించడానికి సాతాను కల్పించిన సృష్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మనకి ఈ యొక్క లోక సంబంధమైన ఆశలు మానవులను దేవునికి దూరం చేసేవి ఉన్నాయి. దేవుని పట్ల విశ్వాసము ఉంచకుండా, దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం ఉంచకుండా చేస్తారు. చాలామంది అన్నీ చూస్తారు, దేవుని సందుకు వస్తారు. వారు దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం వారికి లేదు. నమ్ముని వారు స్తోత్రం చెబుతారా? దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం నీకుంటే మళ్ళా లోకానందం వైపు పరుగులు తీస్తావా? అసలు పరుగులు తీయడానికి మనసే రాదండి. ఆ సినిమాలు చూడాలని కానీ, ఆ లోకానందం క్లబ్బులకి వెళ్ళాలని కానీ మనసు ఉంటుందా? అస్సలు ఉండదు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని బిడ్డగా జీవించాలనే మనసు మనకు ఉండాలి. మోషే దేవుని బిడ్డగా జీవించాలనే మనసు ఎప్పుడేది వచ్చిందో, మిథ్యానరంజములో మందలు మేపుతున్నా కానీ ఏనాడు చింతించలేదంట ఆయన. అయ్యో, నేను ఐగుప్తులో ఉంటే కుమార్తెగా ఉండేవాడిని, అష్టైశ్వర్యాలు అనుభవించేవాడిని, ఇది మందలు మేపేవాడుగా ఇంత స్థితికి వెళ్ళిపోయినా ఏనాడు ఆలోచించలేదట. ఎందుకొరకంటే అతడు దేవుని కొరకు జీవించే విశ్వాసం కలిగిన వాడు. హల్లెలూయా. కనుకనే అతడు లోకం తట్టు చూడాల. దేవుడు మండుచున్న పదలోంచి మోషేని పిలిచినప్పుడు, దేవుడేమో నిన్ను నేను ఐగుప్తుకు పంపుతున్నాను, ఫరో చేతిలో బందీలుగా ఉన్న నా ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు మోషే మనసు ఐగుప్తు వైపు వెళ్ళలేదు. అయ్యా, నన్ను పంపుతారా? నేను నత్తువాడిని అంటున్నాడు, నాకేమీ తెలియదంటున్నాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్న గొప్ప పండితుడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే లోకం వైపు చూసే మనసు ఆయనకి లేదండి, లోకపు మాటలు మాట్లాడే మనసు లేదండి. అతడు దేవుని మీదే మనసు నిలుపుకున్నాడు, దేవుని కొరకే మాట్లాడే మాటలు కలిగి ఉన్నాడు. ఈయన కడవరి దినాల్లో మనము కూడా దేవుని బిడ్డగా జీవించే విశ్వాసంలో ఉండాలి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 32 నుంచి చదవండి, 34 వరకు. దేవుని కొరకు జీవించే విశ్వాసము గల భక్తులు జాబితా ఉంది అక్కడ. మరి గిద్యోను, బారాకు, యోప్తా, దావీదు, సమూయేలు వీరి పేర్లు చూపిస్తున్నాడు, కానీ సంసోను పేరు కూడా ఉందండి. సంసోను నిజానికి పాపములో పడ్డా కానీ అతను మనసంతా దేవుడి కొరకు జీవించాలనే మనసే ఉందండి. హల్లెలూయా. అందుకే సంసోను నీతిమంతుల జాబితాలో ఉన్నాడు. బిలాము ప్రవక్తే, కానీ బిలాముకు మాత్రము దేవుని బిడ్డగా జీవించే మనసు లేదటండి. అందుకని దేవుడు వద్దన్నా కానీ ఆ యొక్క బహుమానం కొరకు పరుగులు తీసి, బాలాకు రాజు ఇచ్చే బహుమానం కొరకు పరుగులు తీసి దేవుని బిడ్డలను నాశనానికి అప్పగించారు. స్తోత్రం చెబుదామా. దేవుని బిడ్డగా జీవించే మనసు మనకుంటే దేవుని బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలుగా అందరూ మార్చబడాలని ఆశతో కనిపెట్టి దేవునికి మొరపెడతాం. దేవుని స్తోత్రం చెబుదామా. ఎందుకంటే దేవుని బిడ్డగా జీవించే మనసు మనకుంటే దేవుడే తన కృపనిచ్చి మనల్ని నడిపిస్తాడు. అది ఎంత గొప్ప ఆనందమో అనుభవించే వారికే తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుని బిడ్డగా జీవించే మన విశ్వాసం మనలో ఉండాలి. దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనలో ఉంటేనే మనము నీతిమంతులుగా మార్చబడతాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది, ఒకసారి చదువుదామండి. చదువుదామా.
లోకము దృష్టిలో మన దరిద్రులుగా కనపడినా దేవుని దృష్టిలో భాగ్యవంతులం కావాలి, విశ్వాసములో భాగ్యవంతులం కావాలి. దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనలో ఉంటే దేవుని దృష్టిలో మనము విశ్వాసములో భాగ్యవంతులుగా కనపడతామటే అండి. లోకం దృష్టిలో దరిద్రులుగా ఉన్నా కానీ దేవుని దృష్టిలో మనం విశ్వాసములో భాగ్యవంతులుగా కనపడితేనే దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుడు అందుకే మనల్ని పిలిచాడు, అందుకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనల్ని పిలిచిన దేవుణ్ణి, మనం ఏర్పరచుకున్న దేవుని పట్ల విశ్వాసం మనలో ఉండాలి. ఏ విశ్వాసం అంటే దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం. హల్లెలూయా. దేవుళ్ళుగా జీవించే విశ్వాసం కాదు, దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనం పొందుకుంటే మనము నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం కావాలి. హల్లెలూయా. మన లోకములో దేవతలందరి మనసు ఏంటంటే దేవుళ్ళుగా జీవించాలని విశ్వాసం అండి వారు. అందుకే లోకం చేత పూజించబడుతున్నారు. అందుకని కింద వచ్చిన అక్కడ రాశాడు ఆ కీర్తనలో, ఈ లోక దేవతలన్నీ వట్టి విగ్రహాలే అన్నాడు. ఈ దేవతలందరూ తర్వాత కీర్తనలో ఉంటుంది, ఈ దేవతలందరూ ప్రభు ఎదుట సాగిలపడే రోజు ఒకటి ఉంది, ఆయనను చూసి ఇవన్నీ గడగడలాడిపోతారని రాశాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. కనుక ప్రియులారా గమనించాలి, మనం దేవుని బిడ్డలుగా జీవించే మనసు మనలోకి రావాలి. దేవుని బిడ్డలుగా జీవించాలనే విశ్వాసం మనలో ఉంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం, దైవ రాజ్యాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసం గలవారు లోకం దృష్టిలో దరిద్రులుగా ఉండొచ్చు. లోకం దృష్టిలో కంటికి కనపడాలి వారికి ఐశ్వర్య ఘనతలు. మనం కలిగి ఉన్న ఐశ్వర్య ఘనతలు కంటికి కనపడేవి కావండి. హల్లెలూయా. మనం కలిగి ఉన్న ధనఘనతలు కంటికి కనపడవు, కానీ లోకములో వారి కలిగి ఉన్న ధనఘనతలు కంటికి కనపడతాయి. కంటికి కనపడే ధనఘనతలను బట్టి లోకం వారిని ధనవంతులు అని పిలుస్తుంది, వారిని లోకం ప్రేమిస్తుంది. మరి కంటికి కనబడిన ధనం మనలో ఉంది. ఆ కంటికి కనబడిన ధనం విశ్వాసములో ఐశ్వర్యవంతులు, అనగా విశ్వాసం అనే ధనం. దేవుని స్తోత్రం. దాని మరొక చోట రాశాడు, మీలో ఉన్న మంచి పదార్థము అన్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, 2వ పత్రికలు అనుకుంటాను, నీలో ఉన్న మంచి పదార్థము అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే విశ్వాసం అనేది ఎంత గొప్ప భాగ్యమో, ఎందుకు లోకానికి తెలదా విషయం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనకు కలిగి ఉంటే దేవుని దృష్టిలో మనం ధనవంతులం, లోకం దృష్టిలో దరిద్రులమైన. హల్లెలూయా. కనుక లోకం దృష్టిలో దరిద్రులమైన పర్లేదు, ఎందుకంటే లోకం మెచ్చుకుంటే మన యోగ్యులం కాదు, కానీ దేవుడు మెచ్చుకుంటేనే యోగ్యులం అవుతాం. స్తోత్రం చెబుదామండి. కానీ కంటికి కనపడిన ధనం మనలో ఉంది. ఈ ధనాన్ని ఎవరు హరించలేరు. లోకములో ధనగణతలను హరించవచ్చేమో కానీ ఈ ధనగణతలు ఎవరు దొంగిలించలేరు. స్తోత్రం చెబుదామా. అందుకే లూకా రాసిన సువార్తలో అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్పారండి. ఒక్కసారి చదువుకుందామా. 12వ అధ్యాయంలోకి రండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. ఉపమానం ఇది. స్తోత్రం చెబుదామండి. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని ఎడల ధనవంతులై ఉండాలి, అనగా దేవుని దృష్టిలో ధనవంతులై ఉండాలి, లోకం దృష్టిలో కాదు. అంటే ధనఘనతలు ఉండొద్దని ప్రభు చెప్పట్లేదు. లోకములో మనం ఎంత ధనాన్ని ఘనతను సంపాదించుకున్నా అవేవి మనతో రావు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఒక ధనవంతుని గట పొలము విస్తారంగా పండిందంట. ఆ పండిన పంట సమకూర్చుకోవడానికి తన కొట్లు చిన్నవిగా ఉన్నాయి, సరిపోవు కనుక ఆ కొట్లను కూల్చి చాలా పెద్దవిగా కట్టించాడట. ఆ కొట్లు నిండా యొక్క
ఆ యొక్క పండిన పంటను, ఆ ధనాన్ని సమకూర్చుకుని అనుకుంటున్నాడట, నా ప్రాణముతో నా ప్రాణం సుఖపడడం కొరకు విస్తారమైన సంపద సిరిని సంపాదించాను, తరతరాలు తరగని ధనాన్ని సంపాదించాను, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు అని తన ప్రాణముతో చెప్పుకుందాం అనుకున్నాడటే. అంతలోనే, ఎందుకంటే హృదయములో తలంపు పుట్టకముందే దేవునికి తెలుసు కనుక దైవస్వరం వినబడిందంట వాడికి, ఓయి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవడి వశమగును అని దేవుడు ప్రశ్నించాడటే. కనుక దేవుని ఎడల ధనవంతులు కాకుండా మన కోసమే మనం ఏదో సంపాదించుకుంటే చివరికి అవేవి కూడా మనతో రావు, మనలను దైవ సన్నిధికి చేర్చలేవు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో ధనవంతులు కావాలి, అంటే విశ్వాసములో భాగ్యవంతులు కావాలి, దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనకు ఉండాలి. మరి అటువంటి విశ్వాసం మనలో ఉండకుండా లోకములో మనం కలిగి ఉన్న వాటిని, సంపాదించుకున్న వాటిపై మనసు నిలిపి, మరి నా ప్రాణముతో ఇక తరతరాలు తరగని ఆస్తును సంపాదించాను, సుఖించు, తిను, త్రాగు అని చెప్పుదామనుకుంటే కుదరదండి. ఎందుకొరకంటే మన ప్రాణాన్ని అడిగేవారు ఉన్నారు, ఇద్దరు. దేవుని స్తోత్రం. అక్కడంటాడు, ఇదిగో నీ ప్రాణం ఈ రాత్రే అడుగుచున్నారు అంటున్నాడు. లోకములో ఇద్దరు ఉన్నారటండి, అంటే రెండు గుంపులు ఉన్నాయి మన ప్రాణాన్ని తీసుకుపోవడానికి. ఒకవైపు దేవుని దూతలు ఉన్నారు, రెండో వైపు సాతాను దూతలు ఉన్నారు. కనిపెడుతున్నారు మానవుడు ప్రాణాన్ని తీసుకుపోవడానికి. ఎప్పుడు తీసుకుపోదామా? హల్లెలూయా. ఈ ప్రాణాన్ని తీసుకుపోదామని. అందుకనే రాత్రి ప్రభు చెప్పాడు, ఆ యొక్క గర్జించే సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు, అంటే ఎవరిని మృంగుదునని. కనుక వాడు దూతలు ఉన్నారు, ప్రక్కన ప్రయాసపడుతున్నారు. నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే నీ ప్రాణాన్ని దేవ సన్నిధికి దేవదూతలు తీసుకెళ్ళరు. నువ్వు దేవుని నమ్ముకుని కూడా దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే సాతాను దూతలే నరకానికి తీసుకుపోతుంది. నరకం అనేది సాతానికి వాడు దూతల కొరకు సిద్ధపరిచింది. ఇది లోకమంతా ఎరిగిన సత్యం. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక నరకం ఉందని తెలుసు వారికి, స్వర్గం ఉందని కూడా తెలుసు. బైబిల్ ఏమో స్వర్గాన్ని పరలోకమని, నరకాన్ని పాతాళమని రాశాడు బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి. కనుక ఈ లోకములో మనం జీవించి ఉండగా దేవుని బిడ్డగా జీవించాలనే విశ్వాసం మనకుంటే దేవుని ఎడల ధనవంతులు అవుతాం. దేవుడు మన ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తాడండి. ఈ లోకధనం ఎంతున్నా కానీ మన అవసరతలు కొన్ని తీర్చలేదట లోకధనగణతలు. స్తోత్రం చెబుదామా? చాలామంది అంటారు నాకు ధనం ఉంది చాలు, ఎవరు అక్కర్లేదని. కానీ ఆ ధనము కొన్ని విషయాల్లో పనికిరాదన్న బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఆ ధనం వల్ల అన్ని పనులు అవ్వటండి, అవి కొన్నిటికే ఉపయోగపడుతుందట ధనం. దేవుడైతే సమస్తమును జరిగించేవాడు ఆయన. హల్లెలూయా. అందుకే లోకధనానికి అస్థిరమైన ధనం అని పేరు పెట్టారు. దేవునికేమో స్థిరమైన ధనం అని ఉంది, అని నిత్యుడగు దేవుడు అని ఉంది. స్తోత్రం చెబుదామా? కనుక దేవుని బిడ్డలమైన మనం మరి లోకం వైపు చూసి లోకంలో మనం కలిగి ఉన్న వాటి మీద మనసు పెట్టి మన ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని, మన ప్రాణంలో సంతోషించాలని మనం ఆశించకూడదండి. ఎందుకంటే మనం ఎన్ని సంపాదించుకొని ఎన్ని సమకూర్చుకున్నా అవి సుఖముగా అనుభవించాలంటే దేవుడే మనకు ఆయుస్సు ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఆయుస్సు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం సమకూర్చుకున్నవి మనము అనుభవించలేం. స్తోత్రం చెబుదామా? కనుక ఈ సత్యాన్ని దేవుని బిడ్డలమైన మనం గ్రహించాలి. మన కలిగి ఉన్నవి సుఖముగా అనుభవించాలంటే దేవుడే మనకు ఆయుస్సు ఆరోగ్యం ఇవ్వాలి.
అందుకనే ఈ లూకా సువార్తలోని 16వ అధ్యాయం 11లో వచ్చిన ఒక వాక్య భాగం ముందు చూడండి దయతో. లోకములో మనం సంపాదించుకున్నవన్నీ, బిడ్డలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, గృహాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, లోకములో మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఏదో ఒక రోజున మనకి అన్యాయం చేస్తాయి, అనగా మనల్ని విడిచిపెట్టిపోతాయి, లేకపోతే మనమైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనమైనా కలిగి ఉన్న వాటినన్నీ, భార్య బిడ్డలు విడిచిపెట్టిపోవాలి, భర్తను బిడ్డలు విడిచిపెట్టిపోవాలి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టిపోవాలి, లేకపోతే మన బ్రతుకుండగానే అవి మనల్ని విడిచిపెట్టిపోతాయి. స్తోత్రం చెల్లిందామండి. అందుకని లోకములో కలిగి ఉన్న వాటన్నిటికీ ఒక పేరు పెట్టారండి, అన్యాయపు సిరి అని పేరు పెట్టారు. అది అన్యాయం చేస్తుంది, అది మనతో రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణ చూడండి, 5వ బిడ్డ భయంకరమో చూడండి. ఎందుకంటే ప్రియులారా, అది అంత అన్యాయపు సిరి. మన బిడ్డలైనా మన భర్త అయినా చూసారా, వాళ్ళు చనిపోయిన తర్వాత బిడ్డలు కూడా ఈ విషయాన్ని గ్రహించరని ఇంట్లో చనిపోయాడు, ఇంట్లో చచ్చిపోయింది కనుక మన ఎండే చూపించుకోవాలి, కీడు వస్తుంది అంటారు. వాడు 6 నెలల్లో సంవత్సరమో చెప్తాడు. తాళం వేయడమే కాదు, ముళ్ళకంచెలు కూడా. ఎందుకు వేస్తారు ముళ్ళకంచెలు చెప్పండి? మరలా ఆ చనిపోయిన వారి ఆత్మ రాకూడదంట, ఆ ఇంటికి రాకూడదంట. చూడండి అంత అన్యాయమో. స్తోత్రం చెల్లిందమ్మా. అంత భయంకరమైన స్థితి లోకములో ఉంటే ఇంకా వాటిని మనం ప్రేమిస్తాం కనుక అవి మన శాశ్వత కాలం మనతో ఉండేవి కాదు. అందుకే అంటాడు, లోకములో కలిగి ఉన్నవన్నీ మనకి ఏదో ఒక రోజున మనకు అన్యాయం చేస్తాయని నమ్మకం మనకుంటే సత్యమైన ధనాన్ని మనం సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం. సత్యమైన ధనం అనగా నిత్యము మనతో ఉండే ధనం. ఏదది? దేవుని పట్ల విశ్వాసం. హల్లెలూయా. దేవుడే నాకు సమస్తము, దేవుడే నాకు సమస్తమై ఉన్నాడని నువ్వు నిజముగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే, నాకు కావలసినవన్నీ దేవునిలోనే ఉన్నాయని విశ్వాసము కలిగి దేవుని బిడ్డగాను జీవిస్తే నువ్వు సత్యమైన ధనాన్ని సంపాదించుకున్నవాడు అవుతావు, సంపాదించుకున్న దానవవుతావు. దేవుని స్తోత్రం చెబుతారా? అంతేగాని వీళ్ళ చాలామంది లోకములో వాటి మీదే మనసు పెట్టేస్తారు, వాటి మీదే మనసు పెట్టేస్తారు. స్తోత్రం చెబుదామండి. మొన్న పాస్టర్ గారు అబ్బాయి కనపడ్డాడు నాకు. నేను ఒక చోటుకి వెళ్తే కనపడి, ఎలా ఉన్నారు బాబు అన్నాం. బాగానే ఉన్నామండి అని చెప్పి, మా నాన్నగారు మాకు ఒక ఇల్లు కూడా కట్టాడు కాదండి, మా నాన్నగారు మాకు ఇల్లు కట్టాడు కాదు, కొంత ఆస్తి కూడా సంపాదించాడు కాదు అని చెప్పేసి ఆ చనిపోయిన నాన్నగారి కోసం చెప్తున్నాడు ఆయన. పోన్లే, మీ నాన్నగారు కట్టలేకపోయాడు, మీ నాన్నగారు సంపాదించలేకపోయాడు, మీరన్నా కట్టుకోవడానికి సంపాదించ ప్రయాసపడండి అన్నాను నేను. మాట్లాడలేదు మళ్ళీ అతను. ఆ నాన్నగారు కట్టి పెట్టాలంట, ఆ నాన్నగారు సంపాదించి పెట్టాలంట. కనుక చనిపోయినా కానీ వాళ్ళ నాన్నగారు నిందిస్తున్నాడు. ఇంతకేను చనిపోయినా కానీ ఆ నాన్నగారు నిందిస్తున్నాడు. మా నాన్న ఏం పెట్టాడు, మాకు ఇల్లు కట్టించాడా, ఆస్తి సంపాదించాడా అంటున్నాడు. నేను ఒకటే అన్నాను, మీ నాన్నగారు స్థిరమైన ఆస్తి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నిజమైన ఆస్తి సంపాదించుకున్నాడు. ఆ ఆస్తే మీకు ఇచ్చాడు, కానీ అది మీ కంటికి కనపడట్లేదు. స్తోత్రం చెబుదామండి. వారి కంటికి కనపడుతుందా? నేను కూడా నా పిల్లలకి అదే చెప్తుంటాను, బాబు నేను సంపాదించుకున్న ఆస్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పట్ల విశ్వాసాన్ని నేను పొందుకున్నాను. ఆయన పట్ల విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. హల్లెలూయా. లోకములో నాకు ధనగణతలు లేకపోయినా నాకు కావలసినవన్నీ నా ప్రభు సమకూర్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగానే మిమ్మల్ని కూడా, మీ బిడ్డలను కూడా దేవుడు సమకూర్చి నడిపిస్తాడు అని వారికి నేను చెప్తున్నాను. వారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. స్తోత్రం చెబుదామండి. మన మా రవిపాల్ గారు నిన్న మొన్న అంటున్నాడు వాళ్ళ అమ్మతో, ఇదిగో ఇన్సెంట్ గారిని నేను తీసుకెళ్ళి రేపు మంగళవారం బళ్ళు చేతను అన్నాడు.
మీరు ఎలాగ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతే అక్కడ ఉంటామేంటి మేము? అక్కడ ఉంటామా? వచ్చేమా, నేను వారం తిరగకుండా వచ్చేస్తాను. అమ్మగారు 4-5 వారాలు ఉండాలి, తప్పదు. నేను వచ్చేస్తాను. నాకు ఇక్కడ సువార్త పరిచర్య ఉంది, అక్కడెక్కడ ఉంటాను నేను. స్తోత్రం చెల్లి. నన్ను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. హల్లెలూయా. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తామండి. నేను చూస్తున్నా నా కార్యాలు. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అందుకనే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఒక మాట, ఒకసారి చదవండి. కనుక దేవుని బిడ్డలకు ధనాపేక్ష ఉండకూడదు, అనగా లేని దాని కొరకు ఆశించకూడదు. అయ్యో మాకు బిల్డింగ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని ఆశించకూడదు. ఎందుకంటే మా సర్టిఫికెట్లు అన్ని క్రిస్టియన్ సర్టిఫికెట్లు. నేను బిడ్డలను చదివించడానికి అంత ఆర్థిక స్తోమత లేక 4 కూడా డిగ్రీయే చదివించగలిగాను. అంటే దేవుడు అదే ఇచ్చాడు నాకు సామర్థ్యం. నేను అనుకుంటాను, ఈ 4 డిగ్రీ ఎందుకు చదువుకున్నారంటే 4 దేవుని సేవలో వాడబడాలి. హల్లెలూయా. అందుకని మా పిల్లలు అనుకోవచ్చు, ఉద్యోగం వచ్చే చదివించలేదు మా డాడీ అనుకోవచ్చు, ఉద్యోగం వచ్చే చదివించలేదు అనుకోవచ్చు. కానీ ప్రభు చేతిలో ఉన్నాం కనుక ప్రభు పరిచర్య కావలసినంత జ్ఞానం వారికి దేవుడిచ్చాడు. ఈ దినాల్లో చదువు కూడా కావాలి సేవ చేయాలంటే. చదువు లేని, విద్య లేని పామర్లు ఈనాడు వాడబడ్డరు, గత కాలంలో వాడబడ్డారు. దేవుని స్తోత్రం. విజ్ఞానం వికసించిన కాలం కనుక సేవ చేయాలని కనీసం డిగ్రీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. నేను అనుకుంటాను, 4 బిడ్డలు కూడా దేవుడు డిగ్రీ చదివించగలిగే స్తోమత ఇచ్చాడంటే ఈ 4 దేవుని సేవలో వాడబడే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు బిడ్డలకి. అంతవరకే చదివించే కృప ఇచ్చాడని నేను తృప్తి పొందుతానండి. నేను నా బిడ్డలు కూడా తృప్తి పొందాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇవాళ ఉద్యోగం రావాల్సిన సబ్జెక్టు కొరకు లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు పిల్లల్ని, వారు స్తోమతను బట్టి. కానీ దేవుడు మాకు ఇచ్చిన స్తోమతను పిల్లలు చదివించాం. ఏది ఏమైనా బైబిల్ చెబుతుంది, లేని దాని మీద ఆశ పెట్టుకోవద్దు. అది ధనాపేక్ష అంటే. నువ్వు ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. నువ్వు ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు. నువ్వేం చేయాలో, ఏ విధంగా దేవుడు నిన్ను నడిపించాలో దేవునికి తెలుసు. మన పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మా తండ్రి గారు నన్ను CA చదివించాలనుకున్నాడు. అందుకే వైజాగ్ వెళ్ళిపోయాను డిగ్రీ చదవడానికి. నేను యూనివర్సిటీ దగ్గరలో అనుబంధ సంస్థలో చదువుకున్నాను. నేను CAకి వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు మా నాన్న డబ్బు పంప నాకు సిద్ధంగా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అప్పటికి. ఆయన డబ్బు పంప నాకు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు నా జీవితాన్ని మలుపు తిప్పేశాడు. మరి CA చదివితే సేవకు వచ్చేవాడినా, లక్షల జీతం మరి అది. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దేవుడు నన్ను డిగ్రీ వరకు చదివించినిచ్చి జీవితాన్ని మలుపు తిప్పి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఎంత ధన్యకరమో. స్తోత్రం చెబుదామండి. మరి CA చదివేసి లక్షలు జీతం తెచ్చుకుని ఉంటే ఇప్పటికి నేను ఏమైపోదునో నాకే తెలియదు. లోకాన్ని విడిచిపెడుతునేమో, నాశనం అయిపోదునేమో. స్తోత్రం చెబుదామా. దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాడు. ఏ వ్యసనం ఏ వ్యసనం అంటకుండా దేవుడు నా కృపతో నడిపిస్తూ తన సేవలో వాడుకోవడం ఎంత గొప్ప భాగ్యం అండి. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవ అనేది గొప్ప భాగ్యం. ఈ విషయాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి సరేసంద బిడ్డలు గ్రహించాలి. కనుక గ్రహించాలి. ఎందుకొరకంటే లేని దాని కొరకు ఆపేక్ష పెట్టుకోకూడదు. ఉన్నదానితో తృప్తి కలిగి జీవిస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎవడు మనకు ఏ హాని చేయలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు. వారు ఎన్ని పన్నాగాలు పనినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడే మనకి విజయమునిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు దీన్ని చక్కగా వివరించాడండి. 4వ అధ్యాయం
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి కొన్ని వచనాలు. స్తోత్రం చెబుతారా? శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరం. నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మరే వృత్తిని నువ్వు కొనసాగించినా అది కొంతకాలమే. ఎల్లకాలం చేయలేరు ఉద్యోగం, ఎల్లకాలం వ్యవసాయం చేయలేరు. రిటైర్మెంట్ ఉందా లేదా? ఉంది. కనుక నువ్వు ఏ పని చేసినా, వ్యాపారం చేసేవాడైనా, ఏ పని చేసేవారైనా కొంచెము మట్టికే. అనగా ఈ లోకములో పరిమితం. ఈ లోకములు కూడా కొంతకాలమే పరిమితం. వృద్ధాప్యం వచ్చేస్తే వ్యవసాయం చేయడానికి పని చేయడు, ఉద్యోగం చేయడానికి ఉద్యోగం కూడా రిటైర్మెంట్ స్టేజ్ పెట్టేశాడు కదా, రిటైర్మెంట్ స్టేజ్ పెట్టేశారు. అలాగే ఏది చేయాలన్నా కొంతవరకే. కానీ దైవభక్తి అనేది ఇప్పటి జీవపు విషయంలోనూ, రాబో జీవపు విషయంలోనూ, అన్ని విషయములలోనూ ప్రయోజనకరముగానంటాడు. హల్లెలూయా. దైవభక్తి అంటే అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డగా జీవించాలని విశ్వాసముతో చేసేది దైవభక్తి అండి. నిజమైన దైవభక్తి అదే. స్తోత్రం చెబుదామా? అనగా దేవుని మీద ఆధారపడి జీవించడం. అందుకని పైకి భక్తిపరులుగా ఉంటారు కానీ ఆయన శక్తిని ఆశ్రయించరు అంటాడు. కనుక నేను దేవుని బిడ్డగా జీవించాలి. ఎందుకంటే నా దేవుడు శ్రీమంతుడు. నా దేవుని సన్నిధిలో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి. నా దేవుని మహిమలో నా ప్రతి అవసరత తీర్చబడుతుంది అనే విశ్వాసం అనుకుంటే దేవుని బిడ్డగా జీవించాలని విశ్వాసం మనలోకి వస్తాయి. దేవుని బిడ్డగా జీవించాలని విశ్వాసం నీలో ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా వాడుకోవాలో, ఏ రీతిగా నిన్ను పోషించాలో ఆ రీతిగా దేవుడు నీకు తలాంతునిచ్చి నడిపిస్తాడండి. కనుక దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం మనకు రావాలి. దేవుని బిడ్డగా జీవించే విశ్వాసము ఎవరైతే కలిగి ఉన్నారో వారే ఇహలోక పరలోక దీవెనలు పొందుకుంటారట. ఇహలోకములోనూ అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా మార్చబడతారట. పరలోకమందు కూడా అన్ని విషయాల్లో ప్రయోజనకరముగా మార్చబడతారటండి. అటువంటి విశ్వాసం ఈ కడవర దినాల్లో దేవుని నమ్ముకున్న మనము కలిగి ఉండాలి. అంతేగాని దేవుని నమ్ముకుని కూడా లోకములో ఉన్న వాటి మీద, లోకములో ఉన్నవారి మీద మనం మనస్సు పెట్టుకుంటే మనం లోక సంబంధులుగానే ఉండిపోతాం. దేవుని కార్యాలు చూడలేం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దైవ సన్నిధికి చేరలేం. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా జీవించాలని విశ్వాసము కావాలి. దేవుని బిడ్డగా జీవించాలని విశ్వాసము నీకుంటే నీ మనసు ఎప్పుడు దేవుని మీదే ఉంటుంది. హల్లెలూయా. దాన్నే రాశాడు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అని. దేవుని నీతి, దేవుని రాజ్యం ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నాయి. అందుకే ఆయన నీతికి రాజని, ఆయన రాజాది రాజని, ఆయనే పరిశుద్ధాత్మందులో ఆనందమై ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎప్పుడైతే మన మనసు నిలుపుకుందామో, ప్రభు అయిన క్రీస్తు యేసు బిడ్డగా జీవించాలని మనసు ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడే దేవదేవుడు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన సంబంధులుగా మార్చబడతాం, ఆయన బిడ్డలుగా జీవిస్తాం, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం. అంతేగాని మనం దేవుని నమ్ముకుని కూడా దేవుని బిడ్డగా జీవించే విశ్వాసం, దేవుని బిడ్డగా జీవించే మనస్సు మనలో లేకపోతే మనము లోక సంబంధులుగానే దేవుడు మనల్ని ఎంచుతాడు. కనుక లోకముతోటే మనము నాశనానికి పోతాం కానీ నిత్య జీవాన్ని పొందలేం. దైవ కార్యాలు మనం అనుభవించలేం. హల్లెలూయా. కనుకని యెషయా గ్రంథం 65:2 చెప్తాడు, తమ ఆలోచనలు చెప్పున
చెడు మార్గములలో నడుచుకొనుచు లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచే ఉంచాడంటాడు. ప్రియులారా, గమనించాలి. ఎందుకంటే మన ఆలోచన ప్రకారంగా కాదు మనం భక్తి చేయడం, దైవ చిత్తానికి లోబడాలి, దేవునిపై మనసు నిలుపుకోవాలి. నన్ను పిలిచిన, ఏర్పాటు చేసుకున్న ఆ దేవుని బిడ్డగా నేను జీవించాలని మనసు నీలో ఉంటే, అటువంటి విశ్వాసము నీలో ఉంటే దేవుడే తోడుగా ఉండి మనలోని లోకములో నడిపిస్తాడు. లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతాడు. మనకు కావలసినవన్నీ ఆయన సమకూర్చి జరిగిస్తాడు. అటువంటి కృప, అటువంటి దీవెన నువ్వు పొందాలనుకుంటే ఇది అనుకూల సమయం. ప్రభుకు అప్పగించుకోండి. అందరూ కూడా లేచి నిలబడి దయతో ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, కృపగల మా రక్షక, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవదినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలయ్యా. మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు రాజా. అవును ప్రభువా, లోకములో ఆది నుంచి తీర్పు తీరుస్తున్నావు నాయన. ఆది మానవుల ఆదామవ్వలు ప్రభువా నీ యందు విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దేవా వారు అవిశ్వాసులుగా మార్చబడి నీ సన్నిధికి దూరమయ్యారు నాయన. శాపగ్రస్తులుగా మార్చబడ్డారు తండ్రి, నీకు వందనాలు. కయీను హేబేలును ప్రభువాను చూపించావు నాయన. హేబేలు నీ యందు విశ్వాసముతో అర్పణ తెచ్చాడు. కయీనేతి నీ యందు విశ్వాసం ఉంచలేకపోయాడు గనుక అతడు లోక సంబంధిగా మిగిలిపోయాడు. హేబేలు నాయన నీ బిడ్డగా అంగీకరించబడ్డాడు. ఆయన మరణించినా కానీ ఆయన ప్రాణం అనబడే రక్తం నీతో మాట్లాడుతుంది ప్రభువా. ఎందుకంటే నాయన ఇహలోక పరలోక ఆనందం అయ్యా నీ యందు విశ్వాసం ఉంచిన వారే అనుభవిస్తారని హేబేలు జీవితాన్ని మాకు ప్రభువా మాదిరిగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ లోక జీవితాన్ని ముగించినప్పటికీ అయ్యా మా ప్రాణం, మా ఆత్మ పరలోకమందు నీలో ఆనందిస్తుందని, పరలోక ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించే వారికి మమ్మల్ని చేస్తావు. లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, లోకంలో ఎన్ని కలిగి ఉన్నా వాటి మీద కాదు కానీ అవన్నీ మమ్మల్ని ఏ రోజు ఒక నోటి విడిచిపెడతాయని, అవి నిన్ను నిత్యత్వాన్ని నడిపించలేవని, అవి మా జీవితంలో సమస్తమును సమకూర్చి జరిగించలేవని, నువ్వు ఒక్కడవే మాకు కావలసినవి ఇవ్వగల దేవుడు అని అయ్యా నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎందుకంటే నీవే సత్యమైన ధనమై ఉన్నావు, నిత్యము మాతో ఉన్న ధనమై ఉన్నావు తండ్రి. ఇహలోకములో అన్ని విషయాల్లో మాకు ప్రయోజనం చేకూరుస్తావు, పరలోకమందు అన్ని విషయాల్లో ప్రాపరమైన ప్రయోజనం చేకూర్చే సత్యమైన ధనం మీరై ఉన్నారు ప్రభువా. మీ మీదే మనసు నిలుపుకొని అయ్యా మేము జీవించే భాగ్యం అయ్యా వాక్యం విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. అనేక మంది బలహీనలై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు నైనా స్వస్థపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టినైనా నీకు వందనాలు. గర్భఫలం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా, వారి గర్భాలు తెరవండి అయ్యా, నీ మహిమను కనపరచండి అయ్యా. గర్భవతులు ఉన్నారు తండ్రి, వారి గర్భఫలాన్ని దీవించునైనా. గర్భములో పెడుతున్న శిశువులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. తల్లి బిడ్డను వేరుపరుస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఆ రోజుల బిడ్డలనిచ్చి వారిని ఆశీర్వదించునైనా అయ్యా. ఇదిగో తండ్రి, బాలింతలు ఉన్నారు, బలమనివ్వండి అయ్యా. చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. వివాహ ప్రయత్నాలను మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయమిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నాల వారికి తగిన జీవనోపాధినిచ్చి వారి జీవితాలు స్థిరపరచు ప్రభువా. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ఉన్నతమైన విద్య కొరకు అయా కనిపెడుతున్న బిడ్డలకు మార్గాలు తెరవండి ప్రభువానికి స్తోత్రాలు. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. నీ కాపుదల కొందృష్టి వారిపై ఉంచునైనా అయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించు తండ్రి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువానికి వందనాలు.
అయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు దీవించండి. ఈ రోజునైనా మరణించిన సహోదరి ఇంటికి ఆదరణ, ఓదార్పు, ధైర్యమును దయచేయండి నైనా. సంఘములో, గ్రామములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరిచి మహిమను కనపరిచి నీ సన్నిధికి ఆకర్షించు రాజా, నీకు వందనాలు. ఇదిగో తలకరి అయా వరి నాట్ల కొరకు నీ బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు. వరి నారు మళ్ళీ వేశారు, పొలాల్లో నారు నాటడానికి నైనా సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పొలాలను దీవించిన, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు, నీ కృపలో కాపాడమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించమని, వారి కొదువ కొరతని మహిమలో తీర్చమని, నీ కృపలో బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని. అలాగే నాయన ఈ దినము సాయంత్రం ప్రయాణం వెళ్ళబోతున్నటువంటి అయ్యా జెస్సీ చేపనపాలు వారి కుమారుడిని, వారి అత్తమామలను ప్రభు, అలాగే మమ్మ మీ దాసులను నన్ను కూడా బలపరిచి మాకు సురక్షితమైన ప్రయాణము దయచేయమని. అయ్యా నీ చిత్తమైతే, రగడ ఆలస్యమైతే మళ్ళీ మేమందరము కలిసి నామములు ఆనందించే సమయాలు అనేకం అనుగ్రహించమని. సెప్టెంబర్ 25, 26, 27 తారీఖులను మీరు ప్రత్యేకపరచండి. ఉపవాస ప్రార్థన కూడికలకు తగిన సిద్ధపాటు ప్రియ సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించండి, బలపరచండి, సహాయం చేయండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకుని మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును.